కుల వివక్ష లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల జూలై 16న సామాజిక శంకరావం కార్యక్రమం చేపడుతున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. జిల్లా స్థాయి వర్క్షాప్ స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్నా నేటికి దళితులు అభివృద్ధికి దూరంగా ఉంటూ కుల వివక్షను అంటరానితనాన్ని అనుభవిస్తుండడం పాలకులు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో దళిత సమస్యలపై అసమానతలపై పోరాటంకై సామాజిక చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంకారావం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు మన దేశంలో రాష్ట్రంలో పార్టీలు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ దళితుల మీద సామాజిక న్యాయం సంబంధించిన విషయంలో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. ఈ దేశంలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే బీజేపీ పార్టీ రాష్ట్రాలుగా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగడం చాలా దౌర్భాగ్య విషయం. ఈ మాట చెప్పడం కాదు, జాతీయ నేర రిపోర్ట్ చెబుతా ఉంది ఈ దేశంలో ఏ రకంగా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో బాంధవాడి గ్రామంలో సిఐ వేధింపుల వల్ల దళితులు ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు కేసు నమోదు చేయలేదు, ఆ యొక్క బాధితులకు రక్షణ కల్పించలేదు. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో దళితుల మీద దుర్మార్గమైన దాడులు చేస్తున్నాయంటే ఒక రకంగా భూస్వాములు పెత్తందారులు అయితే వాటిని రక్షణ కల్పించాల్సిన పోలీసులు రక్షణ కల్పించబోగా ఈ యొక్క దాడులకి హత్యలకి కారణమవుతా ఉన్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, అనేక ఉద్యమాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పార్టీ కమిషన్ సిఫార్సు ఏర్పాటు ఇంతవరకు అమలు కావట్లేదు. దళితులకి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన పాలకులు ఉపాధి అవకాశాలు చూపించట్లేదు. చదువుకునే వాళ్ళకి స్థాయి తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10,000 పైగా SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఏం చెప్పాలి? ఈ గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీలు సమానం చెప్పాలి. అదేవిధంగా SC/ST సప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా ఇస్తానని చెప్పాడు మోడీ గారు, ఇంతవరకు లేదు. కానీ ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి, మతోన్మాదం పేరుతోటి దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని విభజించడం చేస్తూ ఉన్నారు. ఒక రకం చెప్పాలంటే భారతదేశంలో రామ మందిరం పేరుతోటి బీజేపీ దేశవ్యాప్తంగా నిధులు పోగు చేసి ఆ రకంగా కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరుగుతుంది. దాని మీద మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పక్ష పార్టీలుగా ఉన్నటువంటి బాబు కానీ, జగన్ కానీ, పవన్ కానీ ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ఈరోజు దళితులకి సామాజిక న్యాయం అనేది తమ యొక్క పార్టీలో మేనిఫెస్టోలుగా రాసుకోవటం కాదు, వాటి అమలు కోసంగా ప్రయత్నం చేయాలి. అందుకోసంగా ఈరోజు ప్రజా సంఘాలుగా అది వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటి అనేక ప్రజా సంఘాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల వివక్షని సమగ్రంగా అధ్యయనం చేసి ఆ యొక్క సమస్యల మీద రాబోయే కాలంలో ప్రత్యక్ష ప్రతిఘటన కార్యక్రమం చేయడం కోసంగా ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వచ్చినటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని సచివాలయాల్లో మండలాధికారులకి అర్జీలు ఇవ్వడంతో పాటుగా ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రత్యక్ష కార్యాచరణకి ఈ ప్రజా సంఘాలుగా సమాయత్తం అవుతున్నాం. వీటిలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.